పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామంటూనే మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. అఖ్నూర్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్పురలో కాల్పులతో భారీ శబ్దాలు వినిపించాయి. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. శ్రీనగర్లో 4 నుంచి 5 చోట్ల కాల్పుల శబ్దాలు వినిపించాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మరోవైపు ఇప్పటికే పలు చోట్ల డ్రోన్లు కూడా ఎంట్రీ అయినట్టు తెలుస్తోంది. దీంతో శ్రీనగర్, ఉదంపూర్, పఠాన్కోట్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాక్అవుట్ పాటించాలని ఆదేశించారు. డ్రోన్ కదలికను గమనిస్తే కాల్ చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది పాకిస్తాన్ మరొకసారి. సో దీంతో మన వాళ్ళు కూడా ఎటువంటి డ్రోన్లు వచ్చినా ఏమొచ్చినా కూడా వెంటనే మీరు కూడా ఆపొద్దు, మీరు కూడా పేల్చేయండి, మీ పని మీరు చేయండి అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏం చూసుకొని పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తోంది? ఆర్థికంగా దానికి ఎటువంటి సపోర్ట్ లేదు, ఇప్పటికే అడుక్కుంటోంది మాకు సహాయం చేయండి అని. అండ్ అమెరికాని కూడా అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది, యుద్ధానికి సంబంధించి మాకు ఏదైనా హెల్ప్ చేయండి, సంధి కుదిర్చండి అన్నట్టుగా. మరి ఒకసారి పెద్దన్న పాత్ర వహించి సయోధ్య కుదిరించిన తర్వాత కూడా పాక్ వచ్చేసి సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఏం ధైర్యం చూసుకొని అంటారు? అంటే ఇక్కడ పాకిస్తాన్ ఉన్న ఒకే ఒక ధైర్యం చైనా, టర్కీ. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడుల్లో దాదాపుగా 500 డ్రోన్స్ టర్కీ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంది. అవి చాలా పవర్ఫుల్ డ్రోన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క డ్రోన్ 200 బుల్లెట్లని సునాయాసంగా బుల్లెట్ల వర్షం కురిపించగలుగుతుంది. అలాంటి డ్రోన్లని దాదాపుగా 300 డ్రోన్స్ ని భారత్ కుప్పకూల్చేసింది. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు వాడింది డ్రోన్సే వాడారు ఎక్కువ. ఫైటర్స్, జెట్ ఫైటర్స్, 3 ఫైటర్స్, దాదాపుగా 5 ఫైటర్స్ వాడితే 3 ఫైటర్స్ ని భారత్ కుప్పకూల్చేసింది. అలాగే ఒక మిసైల్ ని కూడా, ఫతేవన్ మిసైల్ ని కూడా సిర్సాలో, హర్యానాలో కూల్చేశారు. ఇక డ్రోన్స్ విషయానికి వస్తే చాలా వచ్చిన డ్రోన్స్ అని కూడా టర్కీ నుంచి వచ్చింది. టర్కీ నుంచి ఆయుధ సామాగ్రి వస్తుంది, మరి చైనా నుంచి డబ్బు వస్తుంది, చైనా నుంచి మిసైల్స్ వస్తున్నాయి. మరి అమెరికా భారత్ కి అనుకూలంగా ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ప్రకటన చేసినప్పటికీ దాంతో కొంత పాక్ లో ఒక ఆందోళన పెరిగింది. ఎందుకంటే యుద్ధం గాని, 3వ ప్రపంచ యుద్ధం గాని వచ్చిందంటే మేము భారత్ తోనే ఉంటామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొంత కలవరం పుట్టించింది పాక్ లో. మరి ఈ నేపథ్యంలో చైనా కూడా మధ్యవర్తిత్వం చేస్తామంటూ భారత్ పాక్ ల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చైనా కూడా వచ్చింది. కానీ చైనాను కాదని అమెరికా మాట భారత్ వింది, అమెరికా మాటే పాకిస్తాన్ కూడా వింది. అంటే ఇది కొంత చైనాకి భంగం కలిగినట్లు కావచ్చు. ఏదేమైనా సరే అది ఆ విషయం పక్కన పెట్టినా కూడా అమెరికా మధ్యవర్తిత్వం చేసి ఒక 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ప్రపంచంలో అమెరికా అంటే ఒక్కసారిగా గౌరవం పెరిగిపోయింది. దాన్ని తట్టుకోలేకపోయింది చైనా. మరి చైనా మళ్ళీ ఏమైనా ఒత్తిడి చేసి ఉండొచ్చు పాకిస్తాన్ మీద, మీరు చెయ్యండి, దాడి చేయండి, మేము వెనకతలు ఉన్నామని చెప్పేసి ఏమన్నా మళ్ళీ ఏదైనా ఆసరా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థికంగా కుంగిపోయినటువంటి చైనాకి, కుంగిపోయినటువంటి పాకిస్తాన్ కి డబ్బులు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లా, ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు. మరి ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆదుకునేది ఒక చైనా మాత్రమే. మరి వెనకాతల చైనా ఉందనే ధైర్యమే పాకిస్తాన్ కి ఉంది. మరి చైనా గాని పాకిస్తాన్ వెనుక వెళితే మాత్రం వాళ్ళ వాణిజ్య ఒప్పందాలు, భారత్తో ఉన్న వాణిజ్య ఒప్పందాలన్నీ కూడా కుప్పగూలిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి అమెరికాకి సంబంధించి కొన్ని వాణిజ్య ఒప్పందాలు కూడా త్రూ భారత్ ద్వారా అమెరికాతో చేయించుకోవాలని చైనా ఉవ్విళ్ళురుతూ, చైనా ఆపన్న హస్తాన్ని అంటే ఫ్రెండ్షిప్ కోసం ఒక హస్తాన్ని కూడా అందించింది భారత్ కి. భారత్ దాని మీద ఇంకా ఏమీ స్పందించలేదు. ఈలోగానే యుద్ధం వచ్చింది. మరి అయితే ఇక్కడ పరిస్థితులన్నీ కానీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కు ఉన్న ధైర్యం చైనానే, ఇంకెవరు కాదు, టర్కీ. మరి ఈ 2 దేశాలు ఇస్తున్న ధైర్యంతోనే మళ్ళీ ఇలా నాటకాలు, డ్రామాలు ఆడుకుంటూ భారత్ మీద మళ్ళీ కాల్పులకు తెగబడింది. మరి అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయి ఈ రోజు ఈవినింగ్. మరి 5 గంటలకి సీజ్ ఫైర్ అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు 9 గంటల 30 నిమిషాలు, 9 గంటల 25 నిమిషాలు అవుతుంది. మరి ఈ టైంలో చూసుకున్నట్టుగైతే అంటే సీజ్ ఫైర్ కి 5 గంటలతో ఆగిపోతుంది, తర్వాత 4 గంటల తర్వాత ఇమీడియట్ గా ఎలాంటి జ్ఞానోదయం కలిగింది పాకిస్తాన్ కి, ఎలాంటి ధైర్యం వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఎక్కువ మంది అనుమానిస్తుంది ఏంటంటే చైనా అలాగే టర్కీ ఈ 2 ఉన్నాయా వెనకాతల, దానివల్లే ఈ పాకిస్తాన్ రెచ్చిపోతుంది అనేది కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. కానీ చైనాకి ఎక్కువగా భారత్తోనే మంచి సంబంధాలు ఉంటే ప్రయోజనం ఉంటుంది.
ఎందుకంటే భారత మార్కెట్ లో చైనా వస్తువులు ఎక్కువ అమ్ముడిపోతా ఉంటాయి. మరి చైనాకి చాలా లాభం కలుగుతుంది దానివల్ల. మరి భారత్ లాంటి దేశాలతో పెట్టుకుంటే చైనాకు కూడా చాలా వాణిజ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చైనా ఆ ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ వెనకాతల చైనా ఉందా, లేదంటే పాకిస్తాన్ తనకి స్వతహాగా పుట్టుకుతో వచ్చిన వక్ర బుద్ధిని ప్రదర్శించి ఇలా భారత్ పై మళ్ళీ కాల్పులకు తెగబడిందా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా చూసుకున్నట్టుగైతే 26 మంది ఈ చనిపోయారు. వాళ్ళలో అందరు కూడా అందరి కుంకుమ అంటే నుదుటి బొట్టుని తుడిచేసి వాళ్ళని మరీ అడిగి మీరు హిందువా అంటూ అడుగుతూ మరి కాల్చి చంపారు. ఇది ఎంత దారుణం అంటే ప్రపంచంలో ఇలాంటి ఘటన ఎప్పటిదాకా ఎక్కడా కూడా జరగలేదు. మరి అలాంటి ఘటన జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారంగా మోడీ సిద్ధమై ఈ రోజు చేస్తుంటే ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా సంతోషించారు. మేమంతా మోడీ వెంటే ఉన్నామంటూ కూడా మోడీకి సహకరించారు. మరి సడన్ గా ఈ రోజు కాల్పుల విరమణ ఒప్పందం అయిపోయింది. పాకిస్తాన్ ని పని పట్టకుండానే ఇది ఆగిపోయింది, యుద్ధం ఏంటని చాలా మంది నిరుత్సాహపడ్డారు దేశంలో. అంటే వాస్తవంగా యుద్ధం అనేది రెండు దేశాలకి నష్టమే. మనకు కూడా ఆర్థిక పరంగా కొద్దిగా నష్టమే కలుగుతుంది. అయినప్పటికీ కూడా అలా కలుగుతుందని చెప్పేసి దేశ ప్రజల ప్రాణాలని పణంగా పాకిస్తాన్ కి పెట్టలేం. మరి గత 60 ఏళ్ల నుంచి చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూ వందల మంది సైనికుల్ని పొట్టన పెట్టుకుంది. ఒక పుల్వామా గాని, మరి ఒక ముంబై బాంబ్ బ్లాస్టే గాని, మరి హైదరాబాద్ గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ గాని ఇన్ని జరిగాయి. దాని అంతటికీ కారణం వెనకాతల పాకిస్తానే ఉంది. పాకిస్తాన్ యొక్క వైఖరి వల్లే, పాకిస్తాన్ చూస్తున్న ఉగ్రవాదం వల్ల ఇదంతా జరిగింది. మరి ఇలాంటి చర్యలు చేస్తున్నట్టు పాకిస్తాన్ కి ఫైనల్ గా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఇక పాకిస్తాన్ పని అయిపోయింది అనుకున్న తరుణంలో ఈ అమెరికా వచ్చి చేసిన పని వల్ల కొంత విరామం అనేది ఏర్పడింది. అంటే అమెరికా కూడా ఏంటంటే అక్కడ చాలా టాక్టిక్ గా మాట్లాడింది. రేపు సోమవారం చర్చల వరకు ఆపండి అని. అది ఈ కాల్పుల విరమణ కూడా టెంపరీ, ఈ పర్మనెంట్ గా కాల్పుల విరమణ కాదు, యుద్ధం ఆగిపోయినట్లు కాదు. కాకపోతే ఏంటంటే ఈ చర్చల ద్వారా కొంత సమస్య పరిష్కారం అయితే ఉగ్రవాదం తమకు అప్పగిస్తే ఇక కంటిన్యూ పాకిస్తాన్ తో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలని భారత్ అనుకుంది. కానీ పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా ఉంది. వాస్తవానికి ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. భారత్ పెట్టే డిమాండ్ పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తుందా యుద్ధం ఆపేస్తే? అంటే భారత పెట్టే ప్రధానమైన డిమాండ్ అంటే లష్కర్ తోయిబా చీఫ్ ని భారతదేశానికి అప్పగించాలి. అలాగే ఎవరైతే ఈ పుల్వామా దాడిలో గాని, అలాగే ఈ పెహల్గాం దాడిలో గాని, ముంబై బ్లాస్ట్ దాడిలో గాని, ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ కూడా భారత్ కి అప్పగించాలి. ఇప్పటికీ కొంతమంది దొరికారు, ఇంకా కొంతమంది దొరకలేదు. మరి వీళ్ళందరినీ కూడా అప్పగించాలి. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆశ్రయంలోనే ఉన్నారు. పాకిస్తానే వాళ్ళకి బంకర్లలో సేఫ్ ప్లేస్ లో ఉంచి పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళకి కాపలాగా పెట్టి వాళ్ళని పోషిస్తుంది. మనం చూసాం నిన్న మొన్న కూడా ఎవరైతే చనిపోయారు, మొన్న భారత్ చేసిన సింధూర్ 1 ఆపరేషన్ తర్వాత చనిపోయిన ఉగ్రవాదులందరికీ కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య సెల్యూట్లు చెబుతూ పాకిస్తాన్ సైన్యం వాళ్ళకి పంపించిందంటే దాన్ని బట్టి ఇక వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదంతో కలిసిపోయింది. ఇది ఉగ్రవాద దేశం, ఈ దేశం ఎప్పటికీ మారదు. ఇలాంటి వాళ్ళతో కంటిన్యూగా ఇలాంటి వాడిని శాశ్వతంగా ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలి. చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అనేది ఇక దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ రోజు పాక్ చేసిన పనితో. అయితే ఇక్కడ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెండు దేశాలు కూడా ఇంకా ధృవీకరించలేదు. అంటే కేంద్ర రక్షణ శాఖ ధృవీకరించాలా, అటు వాళ్ళు కూడా ధృవీకరించాలా, అది జరగలేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ధృవీకరించేశారు ఈ అంశాన్ని. ఒమర్ అబ్దుల్లా. రైట్. థ్యాంక్ యూ ఆర్కే.